వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ఈరోజు తెల్లాపురం గ్రామంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు మాట్లాడుతూ వడ్డే ఓబన్న తెల్లదొరలపైన పోరాటం, తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన వడ్డే ఓబన్న ఆయన చరిత్ర ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరడం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో వడ్డెర రాష్ట్ర సంఘం ఒకటే ఉండాలని, ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు నాదో రాష్ట్ర సంఘం నీదో రాష్ట్ర సంఘం అని పేరుతో రాష్ట్ర వడ్డెర బిడ్డలను మభ్యపెడుతూ ప్రచారం చేసుకుంటున్నాం. తెలంగాణ వడ్డెర రాష్ట్ర నాయకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎస్టీ సాధన కోసం అందరం ఏకమై తెలంగాణ రాష్ట్రంలో ఒకే వడ్డెర సంఘాన్ని ఏర్పాటు చేయండి, లేకుంటే ఎస్టీ సాధన కలగానే మిగిలిపోతుంది. మరి జనరల్ సెక్రటరీ సాయి విక్రమ్ గారు మరి వారి సంఘ సభ్యుల మధ్యలో మరి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వల్ల మరి మా కుల పెద్దలు యాదవ్ గారు, అట్లాగే మరి అశోక్ అంతా సంఘం పెద్దలు మరి అందరి మధ్యలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వడ్డే ఓబన్ అంటే 1807లో రాయలసీమ ప్రాంతంలో రేనాడలో ప్రాంతంలో జన్మించడం జరిగింది. మరి ఆయన పుట్టుకనే అనే జీవితం ఉద్యమ జీవితం. మరి అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అప్పుడు బ్రిటిష్ పాలన, తెల్ల దొరల పాలన ఉండే. మరి ఆ తెల్ల దొరలు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులను కానీ పేద ప్రజలను కానీ హింస పెట్టడము, మరి వారికి అధిక సంఖ్యలో పన్నులు వేయడం, కిస్తులు వేయడం, ఈ విధంగా వాళ్ళను విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటే మరి వడ్డే ఓబన్న గారు మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఈయన మిత్రుడు, ఆత్మమిత్రుడు, ఒక గొడుగుజం లాంటి ఓబన్న మరి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద, తెల్ల దొరల మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. మరి ఆ యుద్ధం ఎట్లా జరిగిందంటే మరి ఇలా ఓబన్న ఒక సైన్యాన్ని ఏర్పాటు 1000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద యుద్ధం చేయడం జరిగింది. ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళను, తెల్ల దొరలను తరిమి కొట్టడం జరిగింది వడ్డే ఓబన్న. మరి ఆ ఓబన్న స్ఫూర్తిగా మనం కూడా తీసుకొని మరి అదే బాటలో నడుస్తూ మనం ఏదైతే మన ఎస్టీ సాధన అంటున్నామో, మనకు ఎస్టీ సాధన సాధించుకోవాలి. కంపల్సరీ ఆ ఎస్టీ సాధన కోసం ఎంత పెద్ద ఉద్యమైనా సరే మన ఉత్తర సోదరులందరూ అందులో పాల్గొనాలని కోరుకుంటూ మరి అలా మన తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా సంఘాలు ఏర్పడ్డాయి. నాదో సంఘం అని అలా ఉత్తర సోదరులు మభ్యపెడుతూ ఒకనాడు రోగ సంఘం పేరు మీద చెప్పుకొని ఇవాళ వాళ్ళు ఈ ఉత్తరాలను కూడా సోదరులను మభ్యపెడుతున్నారు. వాళ్ళు ఒక్కనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి, ఒకటే ఉత్తర సంఘం ఉండాలి. దానికి రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కడే ఉండాలి. దానికి బాడీ ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో ఉగ్ర సంఘాలు ఉండాలి, ప్రతి గ్రామంలో ఉగ్ర సంఘాలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకటే సంఘం ఉండాలి. మీరైతే సంఘాల పేరు పెట్టుకుని ఇలా మొన్న ఒక రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి దగ్గరికి కొంత ఒక అధ్యక్షుడు పోతే ఏమారంటే మీదంటే మీకు ఐక్యత లేదు, మీరు జిల్లాకు అధ్యక్షులు వస్తారు, రాష్ట్రానికి నలుగురు అధ్యక్షులు వస్తారు, మీరు రాష్ట్రంలో కొనే ఒక అధ్యక్షులు ఎన్నుకొని రండి, మీ సమస్యని పరిష్కారం చేసే దిశలో నేను చేస్తా అని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడడం జరిగింది. కాబట్టి